మనం దేవుని మహాదయని బట్టి ఈ సమయానికి ప్రవేశించాం. పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ మహాదయగల పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన మీ దయకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయినా మీ దయలేనిది జీవించలేని మా జీవితాలను మన్నించండి. చేయాలని మంచి చేయలేక, చేయకూడదనుకుని కీడు చేయొచ్చు జీవితాలు కొనసాగిస్తున్న మా యొక్క ముగింపులు భయంకరంగా, బాధాకరంగా ఉన్నవి నాయన. దయతో మమ్మల్ని క్షమిస్తారని, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తారని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. పరిశుద్ధ లేఖనాల నుండి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి 45వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వరకు చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికిను సంభవించునను. చదువుకున్న ఈ లేఖనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. నేను ప్రభులోకి వచ్చిన ప్రారంభ దినాలలో విశ్వాసిగా జీవితంలో కొనసాగిస్తున్నప్పుడు ఒకరు నన్ను దేవుని మాటలు కొన్ని చెప్పండి అయ్యా అన్నారు. సరే, నేను దేవుని దగ్గర ప్రాధేయపడ్డాను. ప్రభా, నేను వీరికి ఏం చెప్పగలను? కొత్త డాక్టర్ కంటే అనుభవం గల రోగి శ్రేష్ఠుడు కదా. కొత్తగా వాక్యం చెప్పే నాకంటే కొన్ని సంవత్సరాలుగా విన్న వీళ్ళే శ్రేష్ఠులు. నన్ను ఏం చెప్పమంటావు ప్రభువా అని ప్రార్థన చేశాను. నేను వారికి మాట ఇచ్చాను, తర్వాత దినాన్ని వచ్చి వాక్యం చెప్తానని. దేవుడు నాతో మాట్లాడినట్లుగా ఆ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని చూపించారు. ప్రభువా, ఈ వాక్య నిమిత్తం ఏం బోధించాలి అనే వేదంతో ఉన్నాను. దేవుడు నా మనసునందు ఉంచినది తర్వాత దినాన వారికి తెలియచేయటం జరిగింది. చూడండి, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండే. ఒక దెయ్యం ఒక మనుషుని విడిచి నీరు లేని చోట్ల తిరుగుతుంది. అంటే ప్రశాంతమైన స్థలం కొరకు వెతుక్కుంటుంది. అది అలా ప్రశాంతమైన స్థలం కొరకు వెతుకుతూ ఉండగా దానికి ఎక్కడ స్థలం కనిపించట్లేదు. అదే అలా వెతుకుతూ వెళుతుండగా దానికి మరికొన్ని అపవిత్రాత్మలు ఎదురుపడ్డాయి. అవి ఈ అపవిత్రాత్మ కలిసి మాట్లాడుకుని ఉంటాయి అనుకున్నా నేను. ఇలా ఈ అపవిత్రాత్మ
నివాసం కోసం వెతుకుతూ 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 చూడగా ఎక్కడ నివాస యోగ్యం కనిపించలేదు. కానీ ఈ యొక్క అపవిత్రాత్మకు నివాసము కోసం వెతుకుతున్న కొన్ని అపవిత్రాత్మలు ఎదురుపడ్డాయి. సరే, ఇది వెతుకుతూ వెతుకుతూ చివరికి వచ్చేసరికి తాను మొదట ఏ వ్యక్తినైతే ఏ ఇంటినైతే విడిచి వెళ్ళిందో ఆ ఇల్లే ఊడ్చి అమర్చి ఉండట చూసింది. అంటే శుభ్రంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆ ఇంట్లో గలిబిలేమి లేదు, ప్రశాంతమైన మనస్తత్వంతో ఉంది. ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించేసినట్లయితే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంది అంటే ఆ ఇంట్లో ఏ విధమైన అపవిత్రాత్మ లేనట్టు. మన జీవితాలు లేదా మన హృదయాలు ప్రశాంతంగా ఉన్నట్టయితే ఏ విధమైన చీకటికి స్థానం లేనట్టు. కానీ హృదయం అంతా గలిబిలి, వేదన, ఆవేదన, అశాంతి, నెమ్మది లేదు, చావడానికి ధైర్యం చాలట్లా, బతకడానికి ఆశ లేదు అంటే ఈ ఇంట్లో అంటే నా ఇంట్లో అంటే నాలో ఒక పవిత్రాత్మ పనిచేస్తుంది. అది ఏదన్నా కానీ అపవిత్రాత్మ లేకపోతే ఇల్లు ఊడ్చి అమర్చి ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఈ యొక్క అపవిత్రాత్మ, ఈ దెయ్యం తిరిగి మొదట విడిచిన ఇంటికే వచ్చింది. ఆ మొదట విడిచి వెళ్ళిన ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూసింది. వెంటనే దీనికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నివాసం లేక రోడ్డు మీద నాకు కొన్ని దెయ్యాలు కనపడ్డాయి, వాటికి నివాసాలు లేవు. కొన్ని దెయ్యాలు నాకు కనిపించాయి. కాబట్టి నేను వెళ్ళి ఆ దెయ్యాలను కూడా ఈ ఇంటికి తీసుకొస్తా అనుకుంది. వెళ్ళి మళ్ళీ వీధుల్లో తిరగడం ప్రారంభించింది. ఆ దెయ్యాలను కనుగొంది. ఆ దెయ్యాలతో మాట్లాడింది. స్నేహితులారా, నేను ఒక మంచి ఇల్లు చూశాను, అది ఊడ్చి అమర్చి ఉంది, మన ఎంతమందికైనా స్థానం ఉంటుంది దాంట్లో, రెండని వెళ్ళి మరలా 7 దెయ్యాలను తీసుకొచ్చింది. ఇదొక దెయ్యం, అయ్యో 7 దెయ్యాలు, మొత్తం 8 దెయ్యాలు వచ్చి ఈ ఇంట్లో నివాసం చేస్తానికి వచ్చేసాయి. చూసారా ప్రియ సోదరి సోదరుడా, ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలలో మొదటిది, నీలో ఉన్న అపవిత్రాత్మ బయటికి వెళ్ళిన తరువాత అది తిరిగి వచ్చినప్పుడు దానికి నువ్వు అవకాశం ఇవ్వగలిగితే మరి 7 దెయ్యాలను తీసుకొచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి, మొదట నీలో ఉన్నటువంటి స్థితి ఒక దెయ్యమే, అది వెళ్ళిపోయింది, నువ్వు శుద్ధీకరించబడ్డావు. మరలా నువ్వు దెయ్యపు క్రియకు అవకాశాన్ని ఇచ్చావు కనుక 7 దెయ్యాలను తీసుకొస్తావు. కాబట్టి మొదట పాపంలో కొంచెం స్థానంలో ఉన్న నీవు ఇప్పుడు అధికమైపోయావు. ప్రభు దగ్గరకు రాకముందు కంటే ప్రభు దగ్గరకు వచ్చి శుద్ధీకరించబడి కడగబడి పాప ప్రేరణకు అవకాశం ఇచ్చావు కనుక ఇప్పుడు 7 నరకపాత్రుడు అయిపోయావు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు దగ్గరకు రాకముందు గలిబిలితో కూడిన జీవితం, ప్రభు దగ్గరకు వచ్చినాక ప్రశాంతమైన జీవితం, నెమ్మదికరమైన జీవితం. కానీ ప్రభు దగ్గరకు వచ్చి మరలా లోకం వైపు చూసాం,
లోకం వైపు చూసాం, లోకాశలు హృదయంలోకి వచ్చేసాయి, లోక జీవితం హృదయంలోకి వచ్చేసి మళ్ళా దేయానికి చోటిచ్చేసావు. చాలా జాగ్రత్తగా ఆలోచించి పాట అయితే పాడుతున్నావు. లోకము శరీరములాగినదు, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరములాగినదు, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును అని పాట పాడుకుంటున్నాం. లోకం శరీరాన్ని లాగేసిన వెళ్ళని పాడుకుంటున్నాం. పాట ఆపగానే శరీరం మనసు రెండు లోకంలోకి వెళ్ళిపోతున్నాయి. కనుక ప్రభు దగ్గరకు రాకముందు కంటే వచ్చిన తర్వాత ఇప్పుడే జీవితం ఏడింతల నరకప్రాయమైపోయి. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించాయి. అశాంతితో కూడిన మన జీవితాలను ఆయన శుద్ధీకరించి ప్రశాంతతనిచ్చారు. ఆ ప్రశాంతతని ఎంతకాలం నిలుపుకున్నాం? బాప్టిజం తీసుకున్నాక ఎన్ని రోజులు మంచుకుంటగలిగాం? ఎన్ని నెలలు మంచిగా ఉండగలిగాం? ఎన్ని నెలలు ఎన్ని రోజులు మంచిగా ఉండగలిగాను? ఫరో యాకోబుని ఒక మాట అడుగుతాడు, నీ వయసు ఎంత అంటాడు. అప్పుడు యాకోబు అంటాడు, నీ దాసుడు యాత్ర చేసిన మార్గములు 130 సంవత్సరములు, కానీ బ్రతికిన జీవించిన సంవత్సరములు బహు తక్కువగాను దుఃఖ సహితముగాను ఉన్నాయి అని చెప్తాడు. అంటే నేనైతే 130 సంవత్సరాలు అయ్యా నా వయసు, యథార్థంగా బ్రతికిన దినాలు లేవు, యథార్థంగా బ్రతికిన దినాలు లేవు అలా చెప్తాడు యాకోబు. నా వయసు 130 సంవత్సరాలు, కానీ యథార్థంగా బ్రతికిన సంవత్సరాలు చాలా తక్కువ. నేను ప్రార్థన చేస్తాను, ప్రభా నా వయసు ఇదిగో తండ్రి 58 సంవత్సరాలు, కానీ నేను జీవించిన రోజులు కూడా లేవయ్యా. నిన్ను తెలుసుకుని కొద్ది రోజులు కూడా నీతిగా బ్రతకలేకపోయా, కొన్ని గంటలు బ్రతకలేకపోయాం. దయతో క్షమించు ప్రభు. చాలా జాగ్రత్తగా ఆలోచించే. ఆయన నిన్ను శుద్ధీకరించినాక లోకము మనస్సు నీలో నుండి వెళ్ళిపోయినాక, లేదా నువ్వు బాప్తిసం తీసుకున్నాక ఎన్ని రోజులు నీతిగా బ్రతకగలిగావు? ఎన్ని రోజులు? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఎప్పుడైతే శుద్ధీకరించబడి మరలా లోకం వైపు చూసామో, ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలను తీసుకొచ్చి 8 దెయ్యాలు మనలో నివాసం చేస్తాయి. ఒక్క దెయ్యం పడితేనే జీవితంలో నరక వేతను అనుభవించాం. ఇప్పుడు 8 దెయ్యాలంటే మన పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. ప్రియ సోదరి సోదరుడా, క్రైస్తవుడినైన నా జీవితం చర్చి వరకే పరిమితం, అంతే క్రైస్తవ జీవితం. ఒక రకంగా చెప్పాలంటే నాలాంటి కొందరికి చర్చిలో కూడా క్రైస్తవ జీవితం లేదు. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం చెప్తా ఉంటే ఎదర కూర్చుని ఒక స్త్రీ విపరీతంగా ఏడుస్తుంది. ఈ అయ్యగారు అనుకున్నారు, నా వాక్యం విని అమ్మ మనసు అంత దుఃఖపడిపోతుంది, ఇవాళ మెసేజ్ చాలా బాగుంది, ఉద్యమాన్ని కలిగించగలిగాం దేవుని దయని బట్టి అనుకున్నాడు. అనుకుని ప్రార్థన అయిపోయినాక ఆమె ఆపాడు. సిస్టర్ గారు 1 నిమిషం ఉండండి అన్నారు. ఆమె ఉన్నారు.
వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ. అయ్యగారు ఆమెను అడిగారు, సిస్టర్ గారు, వాక్యం వింటూ మీరు చాలా దుఃఖపడ్డారు, మీకు అంత దుఃఖాన్ని కలిగించిన అంశం ఏదండి అని అడిగాడు ఆయన. ఎందుకంటే ఇంకో నలుగురికి చెప్పుకోవడానికి నా అంటాడే కదా, నేను ప్రసంగం చేస్తుంటే వాళ్ళు ఏడ్చారు వీళ్ళు ఏడ్చారు అని చెప్తా కదా, అలా చెప్పుకోవడానికి ఆయన అడిగాడు. ఆమందే, అయ్యా క్షమించండి, వాక్యాన్ని బట్టి ఆడవలేదయ్యా, మీరు నిలబడి ఉంటే మిమ్మల్ని చూస్తుంటే మీ గెడ్డం చూస్తూ ఉంటే ఏడుపు వచ్చేసిందయ్యా. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే మా మేకోడు చచ్చిపోయిందయ్యా, దాని గెడ్డం మీ గెడ్డంలాగే ఉండేదయ్యా, మిమ్మల్ని చూస్తుంటే అది గుర్తొచ్చి ఏడుపు వచ్చిందయ్యా అంది. అంటే ఈమె చర్చిలో కూడా క్రిస్టియానిటీ లేదు, కనీసం చర్చిలో ఉన్నప్పుడైనా క్రైస్తవ్యాన్ని కలిగి లేదు. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. చర్చిలో ఉన్నప్పుడైనా క్రైస్తవ్యం ఉందా? ఎలా ఉంది నా పరిస్థితి? యాకోబు చెప్తున్నాడు, నీ దాసుడు జీవించిన సంవత్సరములు బహు తక్కువ. నేనేం చెప్పాలి? నేను జీవించిన గంటలు కూడా లేవయ్యా. చర్చిలో కూర్చున్న లోక ఆలోచనలే, చర్చిలో కూర్చున్న లోక ఆలోచనలే, చర్చిలో కూర్చున్న హెచ్చింపులే, నన్ను నేను హెచ్చించుకోవడమే సరిపోతుందయ్యా, నన్ను క్షమించవా? ప్రియ సోదరి సోదరుడా, ఒక పవిత్ర ఆత్మ ఒక మనుషుడిని వదిలిపోయిన తర్వాత ఆ మనుషుడు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తే సరే, లేదు మళ్ళా లోక జీవితంలోనికి మనసును ప్రవేశపెడితే మొదటి కంటే కూడా పతనం అయిపోతాడనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని యేసుక్రీస్తు వారు ఈ లేఖనాన్ని మన కొరకు దాచి ఉంచారు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇంకొక విషయాన్ని చెప్పి ముగించేస్తాను. చూడండి, ఈ దెయ్యం ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయినాక కొన్ని దెయ్యాలు ఎదురుపడి అనుకున్నాం కదా, ఇది తిరిగొచ్చి ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్ళి ఆ దెయ్యాలతో చెప్పింది, అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మంచిగా ఉంటుంది, కావలసినంత పని ఉంటుంది, మనకి మనందరం అక్కడ ఉండొచ్చు, వస్తారా అని తీసుకొచ్చి. అంటే మంచి ఉన్న స్థలానికి దెయ్యం ఇతర దెయ్యాలను నడిపిస్తుంది. మంచి ఉన్న స్థలానికి దెయ్యం ఇతర దెయ్యాలని నడిపిస్తుంది. మరి మంచి ఉన్న స్థలానికి నేను నడిపించగలుగుతున్నానా? మంచి ఉన్న స్థలానికి నా కుటుంబాన్ని నడిపించగలుగుతున్నానా? ఎక్కడ మంచి ఉంది? దేవుని సన్నిధిలో. ఆ దేవుని సన్నిధికి నా కుటుంబాన్ని నడిపించగలుగుతున్నానా? ఆ దేవుని సన్నిధికి నా స్నేహితుల్ని నడిపించగలుగుతున్నానా? నడిపించగలుగుతున్నానా? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించాను. ఒక దేశంలో ఒక పశువుల డాక్టర్ ఉన్నాడు. అతడు ఒకరోజు సాయంత్రం బయట ఆయన యొక్క ప్రహరీ లోపల కుర్చీ వేసుకుని కూర్చుని పేపర్ చదువుతున్నాడు. అతని ఇంటి ముందుగా వీధిలో ఒక కుక్క కుంటుకుంటూ వెళ్తుంది. ఆ కుక్కను చూసిన పశువుల డాక్టర్ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొచ్చి దానికైన గాయానికి కట్టుకట్టి కొన్ని మందులు రాసి దాన్ని పంపించాడు. ఈ డాక్టర్ రోజు సాయంత్రం పూట అలా కూర్చోవడం అలవాటు ఆయనకి. 2 సంవత్సరాల తరువాత ఒక కుక్క తన కుక్క పిల్లని నోట గరుచుకుని వస్తుంది.
వీధిలో గుండా వచ్చి తిన్నగా డాక్టర్ గారి ఇంట్లోకి వచ్చేసింది. వచ్చి ఆ నోట్లో ఉన్న కుక్క పిల్లని డాక్టర్ గారి కాళ్ళ దగ్గర పెట్టి ఈ పెద్ద కుక్క డాక్టర్ గారు చుట్టూ తిరుగుతుంది. చుట్టూ డాక్టర్ గారికి విచిత్రం అనిపించింది. తీరా చూస్తే 2 సంవత్సరాల కిందట ఏ కుక్కకైతే కట్టుకట్టాడో ఆ కుక్కే డాక్టర్ గారు చుట్టూ తిరుగుతుంది. దాని పిల్లకి దెబ్బ తగిలింది. దాని పిల్లకి దెబ్బ తగిలితే ఆ డాక్టర్ గారైతే బాగు చేయగలడు, ఆ డాక్టర్ గారైతే స్వస్థపరచగలరు అని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, యేసయ్య దగ్గర దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, క్షమాపణ ఉంది, ఆదరణ ఉంది. ఆయన దగ్గరికి నీ బిడ్డను తీసుకురాగలుగుతున్నావా? నీ బిడ్డను తీసుకురాగలుగుతున్నావా? ఆయన దగ్గరికి తీసుకొస్తున్నావా? తీసుకురాగలుగుతున్నావా? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయి. కుక్క మేలుకరమైన స్థలానికి తన పిల్లల్ని నడుపుకుంది. మరి నువ్వు తీసుకురాగలుగుతున్నావా? ఏమంటున్నావు? ఆడే మాట్లాడలేయ్యా, ఇంకో వయసు ఉందిగా అయ్యా, ఆ వయసులో నేను మారానా, ఆ వయసులో మీరు మారారా అయ్య గారు అని మళ్ళీ ఎదురు అడుగుతుండే కదా. ఏం చేయగలవు? తీసుకురాగలవా? తీసుకురాగలవా? నీ బిడ్డను నీ దేవుని దగ్గరికి తీసుకొచ్చే మనసు నీకే లేకపోతే ఎవరు తీసుకొస్తారు? ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించి మరొక విషయాన్ని చెప్పి ముగిస్తా. అమెరికాను అబ్రహాం లింకన్ పరిపాలిస్తున్న రోజులవి. ఆయన ఏం చేశాడంటే, తెల్ల జాతి వారు నల్ల జాతి వారిని బానిసలుగా చూడటం తగదని చెప్పి బానిస విముక్తిని కలిగించాడు నల్ల జాతి వారికి. దాన్ని తట్టుకోలేని తెల్ల జాతి వారు అబ్రహాం లింకన్ని చంపేశారు. అబ్రహాం లింకన్ శవపేటిగా ఊరేగింపుగా తీసుకురాబడుతుంది. నల్ల జాతి స్త్రీ ఒక ఆమె తన కొడుకును భుజాన్ని ఎత్తుకుని భుజం మీద కూర్చోబెట్టి ఇలా చెప్తుంది, నా కుమారుడా, నిన్ను బానిసత్వం నుంచి విడిపించిన వాడు ఆయనే, నిన్ను బానిసత్వం నుండి విడిపించిన వాడు ఆయనే అని అబ్రహాం లింకన్ వైపు చూపించి ఆ స్త్రీ బోరుని ఏడుస్తుంది. ఎప్పుడైనా నీ బిడ్డకి చెప్పగలిగామా, మన జీవితాలను మార్చింది యేసయ్యా, మన బ్రతుకులను మార్చింది యేసయ్యేనయ్యా? వాడా, నీకు చెప్పుకునే నీతి, యథార్థత, పవిత్రత నాలో లేవయ్యా. కానీ అందరిని క్షమించే విమోచకుడు, రక్షకుడు ఆయనేనయ్యా. ఆయన అవసరం మనకి చాలా ఉంది నా కుమారుడా. ఎప్పుడైనా చూపించగలిగావా? నీ బిడ్డ దగ్గర దీనత్వంతో నీ ప్రభువుని చూపించగలిగావా? అధికారంతో చూపించావు, భక్తి జీవితాన్ని కనపరుస్తూ చూపించావు. గుడికి రావేరా, గుడికి రాకపోతే అడుక్కు తింటావు, గుడికి రావేరా, గుడికి రాకపోతే పోతావు అని చెప్పావే. కానీ నా కుమారుడా, నిన్ను గుడికి తీసుకెళ్ళి అర్హత కూడా నాలో లేదయ్యా, ఆ పవిత్రత నాలో లేదయ్యా. చేయాలనుకున్న మేలు చేయలేక చేయకూడదని కీడు చేసేటువంటి నా జీవితంలో నీకు చెప్పేటువంటి స్థితిగతులు లేవు నా కుమారుడా. కానీ మన విమోచకుడు యేసేనయ్యా, అదిగోయ్యా ఆ సిలువలో వేలాడిన యేసేనయ్యా. నీ కుమారుడికి చెప్పగలుగుతున్నావా? దెయ్యం మేలుకరమైన స్థలానికి దెయ్యాలను నడిపిస్తే, ఒక కుక్క వైద్యుడి దగ్గరికి తన పిల్లల్ని నడిపిస్తే, బానిసత్వం నుండి విడిపించినటువంటి అబ్రహాం లింకన్ను తన కుమారుడికి ఒక స్త్రీ అరిచి చూపిస్తూ ఉంటే
నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? మనం ఏం చేస్తున్నావు? నీ సోదరి సోదరుడు, మానవ జీవితం అశాశ్వతం, తాత్కాలికమైన జీవితం, కొద్ది సంవత్సరాలే. స్థిరత్వం లేదు. అస్థిరమైన ఈ జీవితాలను అర్థం చేసుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు క్షమిస్తూ, ఒకరికొకరు జీవిస్తూ నిత్యత్వానికి ప్రవేశించేటువంటి మార్గంలో కలిసి నడవటానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుడు మనల్ని దీవించుగాక. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవా, మీ మహాదయగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, శ్రేష్టమైన మీ దయకు మా కుటుంబాలను, మా ఆత్మలను, మా సంఘాన్ని అప్పగించుకొంచు యేసయ్య పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా విడల అపరాధములు చేసిన వారి మేము క్షమించున్న ప్రకారముగా మా అపరాధములను క్షమించము. మేము శోధనలోనికి ప్రవేశింపకుండా దుష్టు నుంచి మమ్మల్ని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికమై పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ప్రతి మానవ ఆత్మకు ప్రభు తన రాజ్యాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్లీజ్ సోదరి సోదరులారా, మీరందరూ కూడా ప్రపంచ ప్రజల యొక్క అపరాధాలను ప్రభు క్షమించి కరోనా అనేటువంటి ఈ వ్యాధి నుండి ప్రపంచానికి ప్రభు విడుదల కలిగించాలని ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.